ఇజ్రాయెల్, యుఎస్ అండ్ గల్ఫ్ దేశాలు వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. యాజ్ పర్ ఫ్యూ మీడియా రిపోర్ట్స్, యుఎస్ఏ నిన్న E-6B మెర్క్యూరీ నైట్ వాచ్ అనబడే డూమ్స్డే ప్లేన్ ను ఇరాన్ వైపు పంపిందంట. ఇరాన్ పై న్యూక్లియర్ దాడి యొక్క ఆప్షన్ ను కూడా టేబుల్ పై పెట్టారంట. మొన్న ఇరాన్ ఒఫీషియల్ యుఎస్ఏ అంబాసిడర్ అయిన స్టీవ్ విఫ్ తో ఏమన్నాడు అంటే, ఇరాన్ దగ్గర 160 కిలోల న్యూక్లియర్ ఫ్యూయల్ ఉందంట, 60% ఎన్రిచ్డ్ యురానియం ఉందంట. హౌఎవర్ చాలా ఈజీగా 11 న్యూక్లియర్ బాంబ్స్ ను తయారు చేసుకోగలము అని చెప్పి హెచ్చరించాడు. They had 460 kilograms of 60% enriched uranium, enough to make 11 nuclear bombs. ఇదే మాటలు లాస్ట్ ఇయర్ జూన్ లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన తర్వాత స్వయానా బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ దగ్గర 460 కిలోల న్యూక్లియర్ ఫ్యూల్ ఉంది అని చెప్పాడు. ఇరాన్ దగ్గర ఆల్రెడీ 1-2 న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉండి ఉంటాయి. వెనక న్యూక్లియర్ బాంబ్స్ లేకపోతే ఇంత ధైర్యంగా ఏ ఒక్క దేశం నిలబడదు. ట్రంప్ ఆన్ గ్రౌండ్ లో తన సోల్జర్స్ ను ఇస్ఫహాన్ లో పంపి ఫిజికల్ గా ఈ న్యూక్లియర్ ఫీల్ ఎక్కడ ఉంది అని చెప్పి ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడంట. వాట్ మై పాయింట్ అంటే, ఈ యుద్ధం బ్యాలిస్టిక్ మిజైల్స్ నుండి, డ్రోన్స్ నుండి న్యూక్లియర్ బాంబ్స్ వరకు చేరుకుంది. ఈ సినారియోలో డూమ్స్డే ప్లేన్ ను రంగంలో దించడం మేక్ సెన్స్ అనిపిస్తుంది. డూమ్స్డే ప్లేన్ అంటే ఇవి ఫైటర్ జెట్స్ కావు, B-1, B-2 బాంబర్స్ కావు. ఇవి యుద్ధం చేయవు, అటాక్స్ చేయవు. బట్ ఈ ప్లేన్స్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఈ ప్లేన్ లో శాటిలైట్స్, యాంటీనా అండ్ ఈ ప్లేన్స్ ను ఎస్కార్ట్ చేయడానికి ఫైటర్ జెట్స్, రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. INS విక్రాంత్, USS అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో ఎలాగైతే మొత్తం సెటప్ ఉంటుందో, ఈ నార్థ్రోప్ గ్రూమ్యాన్ తయారు చేసిన డూమ్స్డే ప్లేన్స్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ మిడిల్ ఈస్ట్ లోని దాదాపు అన్ని కమాండ్ సెంటర్స్ పై ఇరాన్ దాడి చేసింది. బెహ్రీన్ లోని USA 5th ఫ్లీట్ బేస్ ను లేపేశారు. ఖతర్ లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో ఉన్న రాడార్స్ ను లేపేశారు. ప్రతిరోజు అక్కడ 100 మిజైల్స్ ను ఫైర్ చేస్తున్నారు. ఇప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో అమెరికన్ సోల్జర్స్ కానీ కమాండర్స్ కానీ కూర్చోడానికి లేకుండా చేశారు. UAE అల్ దఫ్రా ఎయిర్ బేస్ పై దాడి చేశారు. కువైట్ ఆరిఫ్ జాన్ క్యాంప్ పై దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న అతి పెద్దదైన అతి పాతదైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ను కొట్టడానికి గత 5 రోజుల నుండి ఇరాన్ ట్రై చేస్తోంది. సో ఆన్ గ్రౌండ్ లో కమాండ్ సెంటర్స్ పెట్టడానికి కావడం లేదు. కాబట్టే బోయింగ్ డూమ్స్డే ప్లేన్ ను రంగంలో దింపారు. ఇరాన్ షాహెడ్ డ్రోన్స్ నుండి తప్పించుకోవడం USA తరం కావడం లేదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న USA ఎంబసీస్, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్ ఇలా అన్నిటిపై ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు అమెరికన్ కమాండర్స్ లేదా వార్ ఎక్స్పర్ట్స్ డూమ్స్డే ప్లేన్ లో కూర్చొని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఫైటర్ జెట్స్ లేదా సబ్మరైన్స్ తో కమ్యూనికేట్ అవుతారు అన్నమాట. మేబీ ఇరాన్ ను భయపెట్టడానికి ఒక రిమోట్ ఏరియాలో అణ్వాయుధాల ప్రయోగం కూడా చేయొచ్చు. ఇరాన్ పై మానసిక ఒత్తిడిని, సైకలాజికల్ ప్రెషర్ ను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఈ డూమ్స్డే ప్లేన్ గురించి చెప్పే ముందు వార్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ రోజు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ యొక్క హర్మూజ్ దగ్గర ఉన్న బందర్ అబ్బాస్ పోర్టుపై దాడి చేశారు. ఇరాన్ యొక్క బుషేర్ ఎయిర్ బేస్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం నెక్స్ట్ ఇరాన్ యొక్క అతి పెద్ద ఆయిల్ ప్లాంట్ అయిన కార్గ్ ఐలాండ్ పై దాడి చేయనున్నారంట. కార్గులో దాదాపు 90% ఆయిల్ ను ఇరాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రతిరోజు దాదాపు 70 లక్షల వరకు ఆయిల్ ను లోడ్ చేస్తారంట. ఇండియా ప్రతిరోజు 55 lakhs barrels ఆఫ్ ఆయిల్ ను వాడుతుంది. ఈ ఒక్క కార్గ్ ఐలాండ్ ప్లాంట్ టెర్మినల్ లో 70 lakhs barrels ఆఫ్ ఆయిల్ పర్ డే లోడ్ అవుతుంది. మేబీ రోజుకు 35 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చు. దీన్ని ఇజ్రాయెల్ తగలబెడితే ప్రతిదాడిగా ఇరాన్ సౌదీ అరామ్కో, కువైట్, ఒమాన్లో ఉన్న ఆయిల్ ప్లాంట్స్ ను తగలబెట్టేస్తుంది. దీనివల్ల ఆయిల్ షార్టేజ్ వస్తుంది. ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోతాయి. యాక్చువల్లీ ఈ యుద్ధంలో నిన్న ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ యొక్క అతిపెద్ద ఆయిల్ స్టోరేజ్ ప్లాంట్ ను లేపేశారు. ఈ రోజు బందర్ అబ్బాస్ పోర్టుపై దాడి చేశారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఆర్మీ గట్టిగా ఇరాన్ తో కొట్లాడుతోంది. మేజర్ అటాక్స్ అన్ని IDF చేస్తోంది. USA ఎయిర్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఈ యుద్ధంలో లేదు. ఈ ఇమేజ్ లో చూడండి, ఈ యుద్ధంలో ఎవరు ఎక్కడ ఎంతమంది చనిపోయారు అనేది తెలుస్తుంది. 8 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. 12 మంది ఇజ్రాయెల్ సైనికులు మాత్రమే చనిపోయారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లాతో, ఇరాన్ తో ఇద్దరితో యుద్ధం చేస్తోంది. అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేస్తోంది. అయినా ఇజ్రాయెల్ యొక్క 12 మంది మాత్రమే చనిపోయారు. కానీ అమెరికాలో 8 మంది చనిపోయారు. డ్రోన్ దాడి వల్ల ఈ రోజు బెహ్రీన్ బాస్కో ఎనర్జీ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ కాలిపోయింది. నిన్న రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది. ఈ రోజు $70 ఉన్న ఆయిల్ ధర $115 కు చేరుకుంది. ఇది మెల్లిగా $200 వరకు చేరుకుంటే ప్రపంచం సర్వనాశనం అవడం ఖాయం. బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఈ రోజు అఫీషియల్ గా సుప్రీం లీడర్ గా మోస్తోబా ఖమేనీను నియమించారు.
ముస్తఫా ఖమేనీ, అలీ ఖమేనీ గారి కుమారుడు. ఫిబ్రవరి 28 దాడుల్లో ముస్తఫా ఖమేనీ తండ్రి గారు అలీ ఖమేనీ చనిపోయారు, మదర్ చనిపోయారు, వైఫ్ జహరా హదాద్ అదేల్ చనిపోయారు. ఈయన కొడుకు, కూతురు, బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అలా అందరూ చనిపోయారు. ఈయన ఒక్కరే మిగిలారు. అండ్ ఈయన కూడా గాయపడ్డారంట. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క మెహరాబాద్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసిన దృశ్యాలు ఇక్కడ చూడండి. ఇరాన్ నిన్న రాత్రి బెహ్రీన్ సిత్రాలో ఉన్న ఒక ఐలాండ్ పై దాడి చేసింది. ఈ రోజు దుబాయ్ పై దాదాపు 20 నుండి 25 మిజైల్స్ ను ఫైర్ చేసింది. ఇంటర్సెప్షన్స్ కారణంగా ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ బెహ్రీన్ పై చేస్తున్న దాడులకు భయపడి బెహ్రీన్ రాజు అల్ ఖలీఫా పారిపోయాడు అనే వార్తలు కూడా వచ్చాయి. బట్ అందులో నిజం లేదు, దాని గురించి క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈ డూమ్స్ డే ప్లేన్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఎఫ్ అయ్యాడు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, ఇరాన్ స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. బట్ మంది యుద్ధాల్లో దూరి సీజ్ ఫైర్లు చేయించడం, ఇండియన్ ఆర్మీ ఫైటర్ జెట్స్ లేసిపోయాయి, ఇండియన్ ఆర్మీకు క్యాపబిలిటీస్ లేవు అని క్రిటిసైజ్ చేయడం, 49 సార్లు ఇండియన్ రఫేల్స్ లేసిపోయాయి అని తిక్కగా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ పేలవంగా ఓడిపోతున్నాడు. ప్యాసింజర్ ప్లేన్స్ కు ఎస్కాట్ లాగా యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ మారిపోయింది. మొత్తం వార్లో ఇంపాక్ట్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సే క్రియేట్ చేస్తోంది. ట్రంప్ ఎంత ఒత్తిడి పెట్టినా ఇరాన్ చర్చలకు సిద్ధం కావడం లేదు, తగ్గడం లేదు, కూర్చొని మాట్లాడడం లేదు, యుద్ధాన్ని ఆపడం లేదు. అందుకే న్యూక్లియర్ భయాన్ని నింపడానికి డూమ్స్ డే ప్లేన్ ను రంగంలో దించి ఉంటాడు. ఇరాన్ యుఎస్ఏ యుద్ధం 1945లో యుఎస్ఏ జపాన్ యుద్ధం అంటే వరల్డ్ వార్ 2తో కంపేర్ చేస్తా. వరల్డ్ వార్ 2లో జపాన్ పై యుఎస్ఏ ఎంతో బాంబింగ్ చేసింది. జపాన్ మొత్తాన్ని తగలబెట్టేశారు. ఆపరేషన్ డౌన్ ఫాల్ అని చెప్పి జపాన్లో ఆక్రమణ చేశారు. అంటే అమెరికన్ సోల్జర్స్ జపాన్ భూభాగంలో దిగారు, గ్రౌండ్ ఫైట్ చేశారు. 1945 ఆగస్టులో హిట్లర్ అప్పటికే చనిపోయాడు. యాక్సిస్ వీక్ అయింది. జపాన్ ఫైటర్ జెట్స్ లేచిపోయాయి. సోల్జర్స్ అందరూ చనిపోయారు. అయినా జపాన్ ప్రజలు అండ్ జపాన్ యొక్క ఎంపరర్ హిరోహిటో రెజిమ్ చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. జపాన్ ఎంపరర్ హిరోహిటో సేమ్ ఇరాన్ లాగే మొండిగా మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు, మేము తగ్గేదే లేదు అన్నట్లు మాట్లాడాడు. ఫ్రస్ట్రేట్ అయిపోయిన అమెరికా హిరోషిమా, నాగసాకిపై బాంబ్స్ వేసి జపాన్ రెజిమ్ ను సరెండర్ అయ్యేలా చేసింది. ఈ బాంబ్స్ తర్వాతే యాక్చువల్లీ జపాన్ సరెండర్ అయింది అనమాట. ఆ రేడియేషన్ కు భయపడే సరెండర్ అయ్యారు. ఆ తర్వాతే జపాన్ యుఎస్ఏ మధ్య పార్ట్నర్షిప్ పెరిగింది. జపాన్ కు రక్షణ యుఎస్ఏ కల్పిస్తోంది. 1945 ఆగస్ట్ కంటే ముందు జపాన్ ఈజ్ రియల్ ఆల్ఫా అన్నమాట. జపాన్ ప్రజలు జోకర్స్ కాదు. చైనా ప్రజలను జపాన్ అణిచివేసేంతగా ఇంకెవ్వరూ అణిచివేసి ఉండరు. చైనాకు స్వాతంత్రం రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే యుఎస్ఏ జపాన్ పై అణ్వాయుధ దాడి చేయడమే. ఇప్పుడు కూడా సేమ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అబ్రహాం లింకన్, జెరార్డ్ ను రంగంలో దింపారు. F-35, F-22 రాప్టర్స్ వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ తో దాడి చేస్తున్నారు. B-2 బాంబర్స్ ను రంగంలో దిగి GBU 2000 పౌండ్స్ లేజర్ గైడెడ్ బాంబ్స్ తో దాడి చేస్తున్నారు. అలీ ఖమేనీను చంపేశారు. ఇరాన్ ఆర్మీ పెద్దలను చంపేశారు. న్యూక్లియర్ ప్లాంట్స్ అయిన ఇస్ఫహాన్ పై దాడి చేస్తున్నారు. ఆర్మీ బేసెస్, మిసైల్ లాంచర్స్ పై దాడి చేశారు. నిన్న ఇరాన్ ఆయిల్ ప్లాంట్ పై కూడా దాడి చేశారు. ఇంత చేసిన ఇరాన్ సరెండర్ అవ్వడం లేదు. జీసీసీ దేశాలపై ప్రతిదాడి చేస్తోంది. ఈ రోజు ఆయిల్ $125 కు చేరుకుంది. $70 నుండి $125. ఫ్యూచర్స్ లో $2 ట్రిలియన్ నష్టం. మార్కెట్ కూడా ఓపెన్ కాకముందే జపాన్ స్టాక్ మార్కెట్ 6% డౌన్. ఈ రోజు మండే కదా, ఇండియన్ స్టాక్ మార్కెట్ డౌన్, దుబాయ్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఈజ్ అట్ స్టేక్. ఇప్పుడు కొత్తగా సుప్రీం అయిన ముస్తాజా ఖమీనీ అలీ ఖమేనీ కంటే 1000 రెట్లు మొండోడు, మురటోడు. ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్ కంటే ఎక్స్ట్రీమ్ రైట్. అంటే అలీ ఖమేనీ కంటే నెక్స్ట్ లెవెల్. ముస్తాజా ఖమేనీకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదు. ఇప్పుడు అమెరికా ఎలాగైనా ఇరాన్ ను చర్చలకు కూర్చోబెట్టాలి, యుద్ధాన్ని ఆపేయాలి. ఇరాన్ ను ఎలా వంచాలి? అన్ని విధాలుగా ట్రై చేశారు. 5 విధాలుగా ట్రై చేశారు. 1, తిరుగుబాటు చేయించారు. ఆర్థిక వ్యవస్థను కూల్చారు. ఆర్థిక నిబంధనలను అంటే ఎకనామిక్ శాంక్షన్స్ వేశారు. 2, బంకర్ బస్టర్ బాంబ్స్, మిజైల్స్, ఫైటర్ జెట్స్ తో దాడి చేశారు. 2000 ఆర్మీ సైట్స్ ను లేపేశారు. 3, IRGC సైనికులను చంపుతామని బెదిరించారు. కొత్త సుప్రీం ముస్తాబా ఖమేనీని కూడా చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. 2020లో ఖాసిం సులేమానీను లేపేశారు. ఈ ఇయర్ సుప్రీం అలీ ఖమేనీను చంపారు. టాప్ లీడర్షిప్ అందరినీ చంపేశారు. అయినా ఇరాన్ భయపడడం లేదు. గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తాము అన్నారు. వి విల్ పుట్ ఫుట్ ఆన్ గ్రౌండ్ అన్నారు. కుర్దిష్ ఫైటర్స్ ద్వారా ఆర్మ్డ్ రెవల్యూషన్ చేయిస్తాము అన్నారు. బట్ ఇరాన్ భయపడలేదు. 5th పాయింట్, ఇరాన్ యొక్క నౌకలను ఐరిస్ డేనాను లేపేశారు. షాహెద్ బఘేరీను కాల్ చేశారు. దాదాపు 40 ఇరాన్ యుద్ధ నౌకలను కాల్ చేసినా కూడా ఇరాన్ తగ్గడం లేదు. సో ఈ విధంగా ట్రంప్ యాక్చువల్లీ ఫెయిల్ అవుతున్నాడు. ట్రంప్ ఏమనుకున్నాడు, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 50 ఫైటర్ జెట్లు, ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరూ కలిసి దాడి చేస్తే వారం రోజుల్లో ఇరాన్ కూర్చుంటుంది, చర్చలకు దిగుతుంది, నెగోషియేషన్స్
క్లోజ్ చేద్దాం, స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఇరాన్ ఏమంటోంది, ఇంకొక 6 నెలలు యుద్ధం చేయడానికి మా దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది అంటుంది. అన్ని లెవెల్స్ ఆఫ్ ఎస్కలేషన్స్ అయిపోయాయి. లాస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ న్యూక్లియర్ బాంబ్. ఇరాన్ కనుక ఇంకొక 3 నెలలు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను బ్లాక్ చేస్తే ఆయిల్ ప్రైజెస్ $250 కు పెరిగినా పెరుగుతాయి. యుఎస్ఏ వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏమంటాడు అంటే, వి విల్ గో యాజ్ ఫార్ యాజ్ వి నీడ్ టు డూ అన్నాడు. డియర్ పీట్, $70 నుండి $125 కు ఆయిల్ ప్రైస్ పెరిగింది. హౌ ఫార్ విల్ యూ గో? యూ విల్ టేక్ ఎంటైర్ వరల్డ్ ఇన్ టు ఓషన్. యాక్చువల్లీ ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆర్మీకు ఇచ్చి ఉంటే కరెక్ట్గా హ్యాండిల్ చేసేవారు. యుఎస్ఏ మధ్యలో దూరింది కాబట్టే ఇంత కేయాస్ క్రియేట్ అవుతోంది. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ తన యుఎస్ఏ ఆయిల్ కంపెనీ ఫ్రెండ్స్కు లాభాన్ని కల్పించడానికే ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడేమో అనిపిస్తోంది. యుఎస్ఏ రోజుకు 300 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను వాడుతుంది. 200 lakhs ఆఫ్ బ్యారల్స్ అనుకుందాం. $70 నుండి $125 కు చేరుకుంది. $55 పెరిగింది. యుఎస్ఏలోని ఎక్సాన్ మొబిల్, చెవరాన్ వంటి ఆయిల్ కంపెనీస్ ఇంకా ఎక్కువగా ఆయిల్ను ఉత్పత్తి చేయాలి. ఈ పెరుగుదల వల్ల యుఎస్ఏ కంపెనీస్ కూడా లాభపడతాయి. రష్యా కూడా లాభపడుతోంది. నష్టపోతోంది ఎవరు? ఇండియా, చైనా వంటి దేశాలు, ఆయిల్ కన్స్యూమింగ్ దేశాలు నష్టపోతున్నాయి. పాపం గల్ఫ్లో ఉన్న ఆయిల్ కంపెనీస్ను మూత పెట్టేసి యుఎస్ఏ ఆయిల్ కంపెనీస్కు లాభాన్ని కల్పించడానికే డొనాల్డ్ ట్రంప్ కావాలని ఇదంతా చేస్తున్నాడేమో అనే డౌట్స్ వస్తున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ను కమెంట్ చేయండి. డూమ్స్డే ప్లేన్ను డిప్లాయ్ చేశారు అంటే ట్రంప్ టేబుల్పై న్యూక్లియర్ ఆప్షన్ పెట్టి ఉండాలి. వై డూమ్స్డే ప్లేన్ అంటే ఈ ప్లేన్ అణ్వాయుధాల యుద్ధంలో సర్వైవ్ అవ్వగలదు. న్యూక్లియర్ వార్ సినారియో కోసమే దీన్ని డిజైన్ చేశారు. న్యూక్లియర్ బాంబ్స్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ రిలీజ్ చేస్తాయి. ఆ రేడియేషన్ వల్ల ఈ ప్లేన్ డ్యామేజ్ అవ్వదు. బికాస్ దీంట్లో స్పెషల్ ఫిల్టర్స్ ఉంటాయి. ప్లేన్ యొక్క ఎలక్ట్రానిక్స్ కూడా పాడవకుండా దీన్ని తయారు చేశారు. ఉదాహరణకు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది. ఇండియన్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ న్యూఢిల్లీ సౌత్ బ్లాక్లో ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్, ఇండియా ఇద్దరు అణ్వాయుధాల ప్రయోగం చేశారు అనుకోండి, న్యూఢిల్లీ, రావల్పిండి, కరాచీ, ఇస్లామాబాద్ ఇవేవీ నిలబడవు. రేడియేషన్ వల్ల అందరూ చచ్చిపోతారు. ఇటువంటి టైంలో న్యూక్లియర్ కమాండ్ సెంటర్ను ఫ్లైట్లో అమర్చితే ఎలా ఉంటుంది? ఫ్లైట్ గాల్లో ఉంటుంది కాబట్టి రేడియేషన్ వల్ల ఎవరూ చావలేరు. ఈ కాన్సెప్ట్తోనే ఈ ఫ్లైట్ను డిజైన్ చేశారు. న్యూక్లియర్ వార్ అంటే డూమ్స్డే, యుగాంతం అన్నమాట. అందుకే దీనికి డూమ్స్డే అని పేరు పెట్టారు. ఈ ప్లేన్లో యుఎస్ఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, న్యూక్లియర్ కమాండ్ హెడ్ ఉంటారు. దీంట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్స్, పడుకోవడానికి బాత్రూమ్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. గాల్లోనే సబ్మరైన్స్, ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కు వీళ్ళు సిగ్నల్స్ అండ్ మెసేజెస్ పంపుతూ ఉంటారు. గాల్లోనే ఈ ఫ్లైట్ ద్వారానే సబ్మరైన్స్ ద్వారా న్యూక్స్ను, ఫైటర్ జెట్స్ ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ను ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడ నుండే ప్రెసిడెంట్ ఓకే ఎస్ రెడ్ బటన్ను ఒత్తుతూ ఉంటాడనమాట. ఇక్కడ నేను అణ్వాయుధ యుద్ధం వస్తుంది అని చెప్పడం లేదు, బట్ ఇరాన్ యుద్ధాన్ని ఆపడం లేదు, ఆయుధాలను కిందకు దించడం లేదు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ 6 months వరకు వీఆర్ రెడీ టు ఫైట్ అంటున్నాడు. సో ఇరాన్ను భయపెట్టడానికి అన్ని విధాలుగా ట్రై చేశారు, ఏవీ పాస్ అవ్వడం లేదు. కాబట్టి మేబీ ఈ డూమ్స్డే ప్లేన్ ద్వారా ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో ఇరాన్పై న్యూక్లియర్ దాడి చేసి ఆ రేడియేషన్ చూసి ఇరాన్ ప్రజలు భయపడేలా చేసి ఇరాన్ రెజిమ్ను కిందకు దించాలి లేదా నెగోషియేషన్ టేబుల్పై కూర్చోపెట్టాలి అని చెప్పి యుఎస్ఏ ట్రై చేస్తూ ఉండవచ్చేమో. పీట్ హెగ్సెత్ అసలే మెంటలోడు. ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడో అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంకా కొన్ని రోజులు, కొన్ని మంత్స్ ఈ యుద్ధం కనుక కొనసాగితే జీసీసీ దేశాలు పర్మనెంట్గా నాశనం అవ్వడం ఖాయం. ఇంకొక వారం రోజుల్లో నెగోషియేషన్ జరగాలి. లేదు అంటే ఆయిల్ ప్రైజెస్ $200కు లేదా $250కు చేరుకుంటాయి. ఇండియా, చైనా వంటి దేశాలకు, ఆయిల్ కన్స్యూమింగ్ దేశాలకు ఇది మంచి న్యూస్ కాదు. డెఫినెట్గా దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.